ఫరూక్ నగర్ మండలంలోని జోగమ్మగూడ గ్రామం. ఇది చిన్న గ్రామము, గ్రామ పంచాయతీ కూడా సపరేట్ అయింది. రామేశ్వరంకు చేసేది గ్రామాన్ని. చాలా రోజుల క్రితం నుండి బీద ప్రజానికం ఇక్కడ బతుకుతారు. మరి ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ఎమ్మెల్యే గారు పంపిణీ చేస్తూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారేమో లబ్ధిదారులందరికీ నిజంగా ఇల్లు లేని వాళ్ళకి ఇస్తని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ చూస్తే మౌనిక అనే అమ్మాయి పాపం ఇల్లు మనకు కనబడుతుంది. సంవత్సరం క్రితం కూలిపోయింది, వర్షాకాలంలో కూలిపోయి ఖాళీ గోడలు నేలమట్టమైంది, కిరాయికి ఉంటుంది. ఈమె పేరు కూడా దాంట్లో రాసినాం. మరి ఈమెకు ఫస్ట్ టైంలో ఈమెకి ఇవ్వాలి. ఇక్కడ నేను విచారిస్తే ఏం తెలుస్తుందంటే నిజంగా ఇండ్లు ఉన్న వాళ్ళకి ఇండ్లు రాస్తున్నారు అని తెలుస్తున్నది. నేను ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఎమ్మెల్యే గారు, మీరు గెలిచిన వరకే పార్టీ, గెలిచిన తర్వాత అందరి వాడవు. ఓట్లు వేసినా వేయకపోయినా నువ్వు అందరి వాడవు. ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే రాజు లాంటి వాడు. రాజుకు ప్రజానీకం అంతా సమానం. కనుక మేము బయట కూడా వింటున్నాము, ఎక్కడ కూడా నువ్వు పారిచాటి చేస్తలేవని తెలుస్తుంది. నిజంగా లబ్ధిదారులకు ఇస్తున్నా అని చెప్తున్నావు, కానీ గ్రామాలల్లో నీ కార్యకర్తలు ఇట్లాంటి ఇబ్బంది చేస్తున్నారు. దయచేసి ఎన్క్వైరీ చేయి. ఎందుకంటే గ్రామాలల్లో నిజంగా లబ్ధిదారులకు, నిజంగా ఇల్లు లేని వాళ్ళకు తప్పకుండా ఏ పార్టీని చూడకండి. ఏదైతే ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే 5 లక్షలు ఉన్నాయో దీంట్లో కేంద్రం వాట కూడా ఉన్నది. మీకు తెలుస్తలేదు, కేంద్రం డబ్బు కూడా ఉంటుంది. ఏ పని చేసినా కేంద్రాన్ని లేకుండా ఏది జరగదు. ఇలా బియ్యం ఇస్తున్నాము కేంద్రంలో, ఇలా గ్రామాలల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేసినా కేంద్రం డబ్బు ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ డబ్బు ఉంటుంది. ఈ ఇళ్లలో కూడా నరేంద్ర మోడీ గారి డబ్బులు ఉన్నాయి. మేమేమంటున్నామంటే మీరు అధికారంలో ఉన్నారు కనుక నిజంగా లబ్ధిదారులకు, నిజంగా లేని వాళ్ళకు, పూరి గుడిసెలు ఉన్నవారికి, ఇండ్లు వర్షకాలం వస్తుంది కూలిపోయే వాళ్ళకు లబ్ధిదారులకు ఇవ్వండి. దయచేసి మీ కార్యకర్తలకు చెప్పి. ఎందుకంటే నీ పరిపాలన చూస్తూ ఉన్నాం ఎమ్మెల్యే గారు. మేము ఎక్కడ కూడా గత ఎమ్మెల్యేలు కొంత పారిశాటి చూపించింది, పోలీస్ స్టేషన్లో కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ, అది కనబడతలేదు. నీ దగ్గర అందరూ సమానమని చెప్తున్నావు, కానీ గ్రామ స్థాయిలో నీ కార్యకర్తలు నిజంగా లబ్ధిదారులకు ఇస్తలేరు. నేను ఈ గ్రామంలో డిప్యూటీ సర్పంచ్ కూడా ఫోన్ చేసిన, తమ్మి నిజంగా ఇల్లు లేదు వాళ్ళకి ఇవ్వు, ఫస్ట్ విడతలనే ఇవ్వు. అసలు ఫస్ట్ విడత సెకండ్ విడత ఏముంటుందంటే నిజంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకు, ఇల్లు కూలిపోయిన వాళ్ళకు, గుడిసెలు ఉన్న వాళ్ళకు వర్షాకాలం ఫస్ట్ లిస్ట్ రాస్తారు, సెకండ్ లిస్ట్ తర్వాత రాస్తారు. మరి మౌనికకు నేను ఫోన్ చేసి ఇక్కడ డిప్యూటీ సర్పంచ్ మల్లేష్ పేరు మల్లేష్కి చెప్పిన, తమ్మి ఇట్లా చెయ్యకు, ఈ డబ్బులు మీవి మావి, ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు, నువ్వు అందరినీ సమానంగా ఎవరికైతే ఫస్ట్ లేదో వాళ్ళకి ఇవ్వండి. నేను మీ అందరి తరఫున, యోగమ్మ గ్రామ తరఫున ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఇట్లాంటి గ్రామాలల్లో జరుగుతుంది. ఈ రాయకల్ పక్కకే ఇప్పుడే నేను వింటున్నా, రఘు చెప్తే షాద్నగర్లో ఇండ్లు ఉన్నోళ్లకు ఇండ్లు వస్తుంది, అక్కడ వాళ్ళు ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళు ఆడు ఉండగా మళ్ళీ ఇవ్వండి. నిజంగా వాళ్ళకు లేని వాళ్ళకు ప్రతి గ్రామంలో ఉన్నారు, బీదోళ్ళు ఉన్నారు, ఇలా బడుగు బలీన వర్గాలు ఉన్నారు. దయచేసి నువ్వు ఇళ్ళల్లో నీకు ఇప్పటిదాకా మంచి పేరు ఉంది, ఈ దీంట్లో కూడా మంచి పేరు తెచ్చుకోండి ఎమ్మెల్యే గారు. నిజంగా లబ్ధిదారులకు ఇస్తే వాళ్ళు సంతోషపడతారు. ఎలక్షన్ వచ్చినప్పుడు పార్టీలు పక్కకు పెట్టుకోండి, కానీ నీవు తర్వాత ఇదంతా ఒకటే. మనమంతా ఇలా ఏ గవర్నమెంట్ ఉన్నా ఇలా నరేంద్ర మోడీ బియ్యం ఇస్తుంది, అందరికి ఇస్తుంది. ఇలా కాంగ్రెస్ అనేది చూస్తలేదు, ఇలా కరోనా సూదులు ఇచ్చింది, అందరికి ఇచ్చింది. కనుక మీరు కూడా నిజంగా లబ్ధిదారులకు ఇవ్వాలి. మౌనికకు పాపం నిజంగా లేదు ఇబ్బంది, నువ్వు కిరాయి ఇంట్లో ఉంటుందంట. దయచేసి ఈమెకు తప్పనిసరిగా ఈ ఫస్ట్ లిస్ట్లోనే ఆమెకు మీరు గ్రహించి మీ కార్యకర్తలను పిలిపించుకొని మౌనిక గారికి ఇల్లు ఇప్పుడే ముగ్గుపోసేటట్టు ఏర్పాటు చేయాలని మీ అందరి తరఫున ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మంచి శ్రవోద్యోగుడు, ఒక పేద కుటుంబంలో వచ్చినవాడు, మనం గుడిసెలకెళ్ళి వచ్చినవాడు, ఆ బాధ ఏందో మీకు తెలుసు. కనుక గ్రామాలలో ఇంకా చాలా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కనుక ఇట్లాంటి వాళ్ళని కొద్దిగా మీ కార్యకర్తలకు చెప్పి నిజంగా లబ్ధిదారులకు ఇచ్చేట్టు ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. తప్పనిసరిగా ఈ మౌనిక గారికి ఫస్ట్ లిస్టులో వచ్చేటట్టు చూడాలని ఎమ్మెల్యే గారిని మరీ కోరుతున్నాం.